హలో వెల్కమ్ బ్యాక్ టు పండు. నివిన్ పోలి గారి ఇంకో సినిమా బేబీ గర్ల్ అసలు ఏందబ్బా అని చెప్పి చూడడం స్టార్ట్ చేసింది. ఇది సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ మూవీ ఎలా ఉందంటే, ఎలా సార్ మలయాళం సార్ ఇలాంటి సినిమాలు తీయడం అంటే లవ్లో మంచి సినిమాలు ఇస్తారు, థ్రిల్లర్లో మంచి సినిమాలు ఇస్తారు. నాకైతే నచ్చింది. అంటే అందరు రివ్యూస్ కాకుండా నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే మలయాళం నుంచి ఇలాంటి సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ నుంచే ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు తీసుకుపోతూనే ఉంటారు. రేసి స్క్రీన్ ప్లేతో రేసి పేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. డ్రైవ్ చేసుకోముందు ఇంకో సీన్ పడుతూనే ఉంటుంది. ల్యాగ్ అనే సీన్కే ఇవ్వరు అసలు. మలయాళం మూవీస్ అంటే ల్యాగ్కే పెట్టిన పేరు, అంటే అక్కడికే ల్యాగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. అండ్ ఇంటర్వల్ వాజ్ వెరీ డీసెంట్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ ఎక్కడ మైనస్ అయిందంటే మూవీకి ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇలాంటి ఇప్పుడు సిసింద్రి ఇలాంటి మూవీ ఎప్పుడో చూసినాం మనం ఒక 40 ఏళ్ళ కింద. సో మళ్ళీ అలాంటి సినిమా తీసినప్పుడు ఒక ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతుంది ఆ సినిమాలో. సో అలాంటి ఎమోషన్స్ చూపించలేదు. స్టిల్ ఇట్ వాస్ వెరీ డీసెంట్ మూవీ. ఇది చూసుకుంటే క్యూరియాసిటీ, ట్విస్ట్, థ్రిల్ అంత ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉంటుంది, చూసుకుంటూనే ఉంటాం. అండ్ ప్రతి క్యారెక్టరేషన్కి మనకు ఒక ఎంపతి వస్తుంది. అరే అనిపిస్తుంది ఓకే ప్రతి క్యారెక్టర్కి. సో మంచిగా తీసుకున్నారు, క్యారెక్టర్ కూడా బాగా బిల్డ్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ వాజ్ వెరీ డీసెంట్. ఊరికే అయిపోతారు మలయాళం సినిమాలు, భలే తీసుకున్నారు. అండ్ మ్యూజిక్ వాజ్ వెరీ 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 అసెట్ అనమాట. మ్యూజిక్ కొన్ని సీన్స్కి బాగా ఎలివేట్ చేసింది, మంచిగా అనిపించింది నాకు మ్యూజిక్. అండ్ ఎమోషనల్గా అయితే వర్కౌట్ అవ్వలే. కానీ ఈ మూవీ చూసేయచ్చు ఓటీటీలకి. మంచి మూవీ ఇది. నాకైతే నేను 1x స్పీడ్లో పెట్టినా కూడా నాకు, అంటే 1x స్పీడ్లో చూస్తారనుకోండి, నాకు ఎక్కడ స్కిప్ చేయాలని అయితే అనిపించలేదు. మూవీ బాగుండే. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే, సంగీత్ ప్రతాప్ గారు తెలుసు, మీరు ప్రేమల్లో చూసి ఉంటారు కదా, అమల్ డేవిస్. అతను అంత కామెడీ రోల్ చేసి ఇందులో నేను సీరియస్ రోల్ కట్టు బురికేలా ఓపెన్ చేసినప్పుడు నేను వా షాక్ కూడా అన్నమాట. సో ఇంత ఇంటెన్సిటీ రోల్ చేస్తారు అనిపించింది. యాక్చువల్లీ ఈయనే నాకు హీరో అనిపించింది నివిన్ పోలి గారి కన్నా. ఎందుకంటే ఈయనకి ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చారు, నివిన్ పోలి గారికి అంత స్క్రీన్ టైం ఇవ్వలే, అంత కోప్ రాలే. కానీ ఈయనకి మాత్రం ప్రతి సీన్లో ఆ భయపడే క్యారెక్టర్ కానీ, ఒక కంగారు క్యారెక్టర్ కానీ, బేబీని కిడ్నాప్ చేసినప్పుడు. సో అది స్పాయిలర్ కాదు, చిన్న స్పాయిలరే. ఆ సీన్లు చూసినప్పుడు నాకు భలే అనిపించింది. ఇంత యాక్టింగ్ చేయగలరా అని చెప్పి నేనే షాక్ అయినా అనమాట. వా అన్నట్లు చాలా బాగా చేసింది. ఈయన నాకు మెయిన్ హీరో అనిపించింది. కాకపోతే లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో నేను పోలి గారికి కొంచెం ఇచ్చారు యాడ్ అడ్వాంటేజ్. ప్రీ క్లైమాక్స్ నుంచి వెళ్ళి కొంచెం ఆయన చేతిలో ఇచ్చారు. కానీ మూవీని అప్పటిదాకా ప్రీ క్లైమాక్స్ దాకా మూవీ మొత్తం ఈయన చేతిలోనే ఉండే. అండ్ హీరోయిన్ రోల్లో లిజ్మోల్ జోసెఫ్ గారు బాగా చేశారు. చాలా మెచ్యూర్గా, అంటే మంచిగా యాక్టింగ్ చేశారు. ఆమెను చూస్తుంటే జాలేస్తూ ఉంటుంది, అంత మంచిగా చేశారు యాక్టింగ్. ఇది జెన్జీ జనరేషన్ చూసినట్టు అనిపించింది. క్లైమాక్స్లో కన్నతల్లి వద్దనుకోవడం. సో ఇది 2 జంటల మధ్య జరుగుతూ ఉంటాయి. సో మరి నాకు బాగా నచ్చింది అది ఒక క్లైమాక్స్. అది కొంచెం మంచిగా అనిపించింది. చాలామంది నచ్చలేదంట. సో నాకు అలా అనిపించలేదు. ఎందుకు బాయ్ అంటే జనరేషన్ అలానే ఉంది బాయ్, మరి ఏం చేస్తాం మనం. సో అట్లా అనిపించింది. క్లైమాక్స్ కూడా మంచిగా రాసుకున్నారు. అండ్ కానీ ఎక్కడ ఇలాంటి మూవీస్ ఎట్లా అంటే షార్ట్ ఇలా దగ్గర నుంచి జూమ్ చేసి బ్యాక్ షాట్, ఫ్రంట్ షాట్, జూమ్ షాట్ ఇలాంటివి చేసి ఎమోషన్ని బాగా పిండాలన్నమాట. కానీ పిండలేక వేరే ఎమోషన్స్ పిండి ఉండుంటే ఇది పక్క మాస్టర్ పీస్ అయ్యేది. స్టిల్ మాస్టర్ పీస్ కాదు కానీ ఒక హిట్ సినిమా, ఇది చూసేయచ్చు. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. 2 జంటలు ఉంటాయి. ఒక జంట ఏమో బిడ్డ వద్దనుకుంటారు, ఇంకో జంటకి ఏమో మిస్క్యారేజ్ అయ్యి బిడ్డ కావాలనుకుంటారు. సో ఈ రెండింటి మధ్య దాన్ని కిడ్నాప్ చేసి మరి లాస్ట్కి ఏం జరిగింది, దీనికి హీరోకి ఏంటి సంబంధం అని ఒకటి ఉంటుంది నివిన్ పోలి గారికి. ఆయన అటెండర్ యాక్చువల్ మూవీలో. సో క్లైమాక్స్లో కూడా ఒక ట్విస్ట్ ఉంది. నేను దానికి క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సర్వమాయలో చేసినట్టు కూడా దీనికి క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. క్లైమాక్స్ కొంతమందికి అర్థం కాలేదు, ట్విస్ట్ ఉంటుంది, బాగుంది ట్విస్ట్. ఇక మూవీ చూసేయచ్చు, 1 టైం వాచబుల్. పక్కా మిస్ అవ్వకండి. సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. నివిన్ పోలి గారు మంచి మంచి సినిమాలు, మంచి మంచి స్క్రిప్ట్స్తో వస్తారు. ఇట్లా షేడ్స్ చూపారనమాట సర్వమాయ అండ్ బేబీ గర్ల్. బట్ బేబీ గర్ల్లో ఆయనకి అంత స్కోప్ రాలే పర్ఫార్మెన్స్లో. స్టిల్ హీ కెన్ బీ, అంటే నాట్ దట్ మచ్ ఆఫ్ ల్యాగ్. ఎందుకంటే అంతకుముందు సినిమా సర్వమాయ బ్లాక్ బాస్టర్ అయింది ఓటీటీలో. సో ఇది కూడా దానికి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఇదంతా దరిద్రంగా తెలియలేదు. మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది మూవీని. కానీ ఎమోషన్స్ ఇంకొంచెం వర్కౌట్ చేయాల్సింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ బేబీ గర్ల్ రివ్యూ. ఒకసారి చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.